80% అమ్మాయిలకి 88% అమ్మాయిలకి ఈ కథ కనెక్ట్ అవుతుంది. 88 నిజంగా వాళ్ళ లైఫ్లో కూడా ఒక శివన్ శంకర్ రావాలని కోరుకుంటారు. నాకు మాటలు రావట్లేదు. ప్రతి అమ్మాయి నేను ప్రేమిస్తున్నానని అన్న అమ్మాయికి తాట తీసేలా ఉంది సినిమా. ప్రతి అబ్బాయి రియల్ ప్రేమికుడు అంటే ఈ సినిమాలో చూడాలి. ఏదో కెమెరా ఉందని చెప్పట్లేదు సార్, నేను మాటలు ఇందాకే చెప్పేశాను. ఇప్పుడు మా సాయి రాజేష్ గారిని మేము ప్రతి ఒక్కరు ఇలా అంటారు, కానీ ఇప్పుడు ఇక్కడిక్కడ ఉన్నారు. బట్ కిరణ్ అబ్బవరం గారిని ఫస్ట్ టైం ఒక లవర్గా, ప్యూర్ లవర్ బాయ్గా చూపించారు. ఇది నాకు మాటలు రావట్లేదు. నిజంగా నేను ప్రేమికుణ్ణి ప్రేమికురాలు అన్న వాళ్ళకి ఈ సినిమా అండి, ఇంకా వేరే వాళ్ళకి. ఈసారి ఎవడైనా ఇలాంటి సినిమాల గురించి రాస్తే అడ్రస్ కనుక్కొని వచ్చి నేను తాట తీస్తాను. సినిమా అంటే ఇదిరా, నీకు దమ్ముంటే ఇలా సినిమా తీసి చూపించు, లేదంటే పెన్నుంది కదా అని రాయకు. ఐమ్ సారీ, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కడికి తాట తీయాలి, రాసేవాడికి, క్రిటిక్స్ అందరికీ. థ్యాంక్ యూ, ఐమ్ సారీ. సినిమా అసలు ఈ కాన్సెప్టే కొత్త అండి. చాలా మంచి కాన్సెప్టు, చాలా బాగా తీశారు ఇది. ఆ సీషోర్లలో, బీచ్లలో ఆ సీన్స్ అయినా, ఆ మ్యూజిక్ అయినా, ఆ యాక్షను, కిరణ్ అబ్బవరం యాక్షను, మళ్ళీ గరుప్రియ యాక్షను, మొత్తము చాలా ఎంజాయ్ చేశామండి. చాలా బాగుంది ఫిలిము. ఇది సూపర్ హిట్ కంపల్సరీ. ఇంకా మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నైస్ పిక్చర్ అండి. వీ ఎంజాయ్డ్ ఏ లాట్. ఇంకోటి ఇదేంటంటే ఇట్లా మనిషిని ఇట్లా కట్టిపడేస్తుంది మొత్తము. మనం ఎక్కడ ఆలోచించకుండా ఈ సినిమా కంటిన్యూ, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తము అసలు మనసు ఎక్కడ లేకుండా, ఎక్కడ పోకుండా అంత బాగా తీశారండి. చాలా హ్యాట్స్ ఆఫ్ టు నంబూరి గారు, రవి నంబూరి గారు, డెబ్యూ డైరెక్టర్ అయినా చాలా టాప్ తీశారండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది వన్స్. థ్యాంక్ యూ.